నుంచి మనం వింటున్నాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గిరిజనులని అంటే మన మూలవాసుల్ని నాశనం చేయడానికి ఎట్లెట్లా ప్రభుత్వం ప్రయత్నిస్తోందో రకరకాల పేర్లతో వాళ్ళపైన యుద్ధాన్ని ప్రకటించింది. మనం పత్రికల్లో వార్తలు చూస్తుంటాం, టీవీల్లో వార్తలు చూస్తుంటాం. ఎవరైనా ఒక తల్లి దగ్గర నుంచి బిడ్డ ఎత్తుకుపోతే మనమంతా బాధపడిపోతాం. ఆ తల్లి శోభ ఇంత అంతా కాదు. అట్లాగే అడవి అమ్మ లాంటిది. ఆ అమ్మ నుంచి ఈ గిరిజనులను, ఈ మూలవాసుల్ని తీసుకునేస్తే కూడా ఆ అడవి బాధపడుతుంది, మనమంతా కూడా బాధపడతాం. ఎందుకు బాధపడతాం అంటే వాళ్ళంతా మన మూలాలు అక్కడే ఉన్నాయి, అక్కడి నుంచే మానవ జాతి వచ్చిందని చెప్పారు. అయితే వాళ్ళందరినీ తరిమేస్తే ఏమవుతుంది, ఎట్లా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. అడవంతా ఎండిపోయినట్టు ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్పాలంటే శేషాచలం అడవులు. మన రాష్ట్రంలో తూర్పు కనుమల్లో నల్లమల అడవులు ఎంత పెద్దవో, ఆ తర్వాత శేషాచలం అడవులు దాదాపు 800 చదరపు కిలోమీటర్లు విస్తరించున్నాయి. ఒకప్పుడు అక్కడ మానవ ఆవాసాలు ఉండేవి. అంటే చరిత్ర యుగం మానవుడు గీసిన చిత్రాలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక మనిషి కూడా లేడు. తిరుమల ఆలయం తప్ప మానవ ఆవాసాలు ఏమీ లేకుండా పోయినాయి. మేము ఒక 30 ఏళ్ళుగా శేషాచలం అడవుల్లో తిరుగుతున్నాం. అణువు గాలించాం. వాళ్ళ ఆనవాళ్ళు కల్పిస్తున్నాయి, కానీ ఎటెటు దారులు ఉన్నాయో దారులన్నీ కనిపిస్తున్నాయి. ఈ దారులను బట్టి ఏంటంటే ఇక్కడ పెద్ద మానవ ఆవాసం ఉందని వాళ్ళు వేసిన చిత్రాలను బట్టి మనం గమనించగలుగుతున్నాం. అంటే ఇక్కడ మానవ ఆవాసం ఉందని పురాతత్వ శాస్త్రజ్ఞులు కనుక్కోవాల్సిందే తప్ప మానవ రూపాలు ఎక్కడ ఉండవు అడవిలో. ఛత్తీస్గఢ్ అడవుల పరిస్థితి కూడా మనం వాళ్ళని కాపాడుకోకపోతే అట్లాగే తయారవుతుంది. వాళ్ళని తరిమేసి ఏం చేస్తారంటే అడవుల్లో ఉన్న సంపద అంతా, ప్రకృతి సంపదనంతా దోచుకుంటారు. మా శేషాచలం అడవుల్లో అన్నిటికంటే విలువైన ఎర్రచందనం సంపద చాలా ఉంది. మీకు ఎర్రచందనం ఎక్కడ దొరకదు, ఒక శేషాచలం అడవుల్లో మాత్రమే. అది అత్యంత విలువైనటువంటి సంపద, అటవీ సంపద. వాటిని కొట్టి విదేశాలకి రవాణా చేస్తుంటారు దొంగతనంగా. చేసేదంతా ఎవరంటే కూలీలు. మామూలు పత్రికల్లో వార్తలు చూస్తుంటాం. ఈ ఫారెస్ట్ అధికారులు దొంగలు పారిపోయారు, దొంగలు పట్టుకున్నామని వార్తలు వస్తుంటాయి. దొంగలు దొరికినప్పుడు దొంగలు ఎందుకు పారిపోతారు, వాడిని ఎందుకు పట్టుకోరు? సో పెద్ద సమస్య. వాళ్ళకి వీళ్ళకి లాలొచ్చి. అయితే పారిపోయే వాళ్ళంతా కూడా నిజంగా స్మగ్లర్లు అంటే వీళ్ళు స్మగ్లర్లు కాదు, అంతా తమిళనాడు నుంచి వచ్చిన కూలీలు. ఒక్కొక్కళ్ళు 50-60 కిలోల బరువుండే దొంగల్ని మోసుకుంటూ ఎడతారు, కొండలు లోయలు ఎక్కుతూ దిగుతూ. అసలు స్మగ్లర్లు ఎవరంటే మన రాజకీయ నాయకులు. ఎన్నికల్లో ఒక్కొక్కళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు శాసనసభ ఎన్నికల్లో. వీళ్ళకి ఇంత డబ్బు 5 ఏళ్ళు ఎట్లా సంపాదించుకుంటున్నారు? ప్రధానమైనది మా ప్రాంతంలో ప్రధానమైనది ఎర్రచందనం. ఈ ఎర్రచందనాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకుని దాన్ని లూటీ చేయటం. మొదట్లో ఎర్రచందనం మొక్కలు ఎట్లా ఉంటాయి, చెట్లు ఎట్లా ఉంటాయని కొత్తగా వచ్చిన కూలీకి అనుమానం వచ్చింది. వెంటనే ఫారెస్ట్ అధికారులకు ఒకటి చెప్పారు, మీరు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క బిళ్ళని అతికించండి, దానికి నంబర్లు వేయండి అని. సరే పాపం ఆ కూలీని పెట్టి ఫారెస్ట్ అధికారులు ప్రతి ఎర్రచందనం చెట్టుని ఎట్లా గుర్తుపట్టాలో వాటిని నంబర్లు వేశారు. అసెంబ్లీలో అడుగుతారు, మీ అడవిలో ఎన్ని ఎర్రచందనం మొక్కలు ఉన్నాయనగానే వాళ్ళు నంబర్లు చెప్తారు, ఇన్ని వేలు ఉన్నాయి. అవి దేనికి ఉపయోగపడ్డాయంటే కొత్తగా వచ్చిన కూలీలు ఆ చెట్లను కొట్టుకుపోవడానికి ఉపయోగపడ్డాయి. మిగతా చెట్లు వాటిని ఎట్లా గుర్తించాలో తెలియదు కాబట్టి బిళ్ళలు ఉన్నాయి కాబట్టి కొట్టుకుపోయారు. అంటే వీళ్ళు చేసే పనులన్నీ ఎట్లా ఉపయోగపడతాయంటే స్మగ్లర్లకు ఉపయోగపడే విధంగా వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ ఉంటాయి. అడవులకు నిప్పంటుకున్నప్పుడు మనం టీవీల్లో చూస్తుంటాం. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో హెలికాప్టర్ల ద్వారా వాటిని ఆపుతుంటారు అడవులను. మనకు ఎట్లా ఉన్నాయంటే అడవులను ఆపడానికి ఆధునిక పద్ధతులు లేవు. అటవీ అధికారులు ఏం చేస్తారంటే ఈత కొమ్మలు కొట్టుకుని వాటితో ఆపుతుంటారు. ఎంతని ఆపగలుగుతారు వాళ్ళు? వాళ్ళంతా మొహం అంతా సాయంత్రమే ఇంటికి వచ్చేటప్పటికి మొహంతా మసిపారి ఉంటుంది గుడ్డలు వీటితో. అయితే ఉన్నట్టుండి అసెంబ్లీలో ఏదో ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్న వేసినప్పుడు సంబంధిత అటవీ అధికారి ఆఫీసులోనే కూర్చోవాలి. ఇట్లా అడవికి నిప్పంటుకున్నప్పుడు ఆర్పటానికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళామని అడుగుతారు. రేంజ్ ఆఫీసర్నో మిగతా పై అధికారినో డిఎఫ్ఓను. ఇట్లా అడవుకు నిప్పంటుకుంది, దాన్ని ఆర్పటానికి వెళ్ళాము మేమంతా, మా సిబ్బంది అంతా. నిన్ను ఎవరు వెళ్ళమన్నారు? ఇక్కడ అసెంబ్లీలో నాకు సమాధానం చెప్పలేక వస్తున్నాను, ముందర లెక్కలు చెప్పండి అంటారు.
అంటే వీళ్ళకి లెక్కలు చెప్పడమే తప్ప ఏ జంతువులు ఉన్నాయి, ఎన్ని ఏనుగులు ఉన్నాయి, ఎన్ని పులులు ఉన్నాయి, ఎన్ని సింహాలు ఉన్నాయి, ఎన్ని జింకలు ఉన్నాయి, వీళ్ళకి లెక్కలు కావాలి అంతే తప్ప అడవికి నిప్పట్టుకుంటే వాటిని కాపాడే చిత్తశుద్ధి గల అధికారులు అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు కేవలం వాటిని కాపలాదారులు మాత్రమే. ఈ నిరంతరం సాగుతూనే ఉంది. అడవి నుంచి ఎర్రచందనాన్ని కొట్టుకుపోవటం ఎవరు పట్టించుకోరు. ఎవరన్నా అధికారులు పట్టించుకుంటే వాళ్ళని చంపేస్తారు. ఒక 6 ఏళ్ల క్రితం ఇద్దరు ఫారెస్ట్ అధికారులు పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని కత్తులతో నరికి చంపేశారు. ఏ ఫారెస్ట్ అధికారి కూడా ముందుకు సాహసించడు. ఎందుకు మా పెళ్ళం బిడ్డలు మేము పోగొట్టుకోవాలా ఈ అడవిని కాపాడటం కోసం? ఈ అడవి అంతా కూడా స్మగ్లర్ల పాలైపోతుంది. స్మగ్లర్లు ఎవరు కాదు, పొలిటీషియన్సే. ఎవరైనా అరెస్ట్ అవుతే ఆ పొలిటీషియన్సే ఆ కూలీలను విడిపించుకుని వెళ్ళిపోతారు. అంటే అడవులను కాపాడటం అంటే వాళ్ళ సంపదను దోచుకోవటం కోసం. అటవీ సంపదను ఎట్లాగో అక్కడ మానవ ఆవాసాలు లేకుండా చేశారు. ఇప్పుడు ఉన్న సంపదని దోచుకోవటానికి ప్రయత్నం చేయాలి. అంటే దీనికి ఉదాహరణ చెప్తున్నాను. ఒకవేళ ఛత్తీస్గఢ్ అడవుల్లో కూడా అక్కడ ఆదివాసుల్ని అక్కడి నుంచి తరిమేస్తే, నాశనం చేస్తే అక్కడ ఉండే సంపదను కొల్లగొట్టుకోవటం కోసమే వీళ్ళ కుట్రలు కుతంత్రాలు. మన మూలవాసులు, ఆదివాసీలంతా మన మూలవాసులను కాపాడుకోవటం అనేది మన బాధ్యత. అందుకోసం వాళ్ళు చేసే పోరాటానికి మనమంతా సంఘీభావం తెలపాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.